సో హలో మమ్మ అందరికి మన మదర్ వచ్చి తన రెనేగన్‌ని నగాటోకి ఇయ్యకుండా ఇటాచికి ఇస్తే ఎట్లా ఉంటదని మనోళ్ళైతే కామెంట్ చేసిర్రు. సో ఇప్పుడు వచ్చేసి దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో నగాటో దగ్గర కాకుండా మన ఇటాచి దగ్గర రెనేగన్ ఉంటే అసలు నరుటో స్టోరీ ఎట్లుంటది. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మన ఇటాచి దగ్గర రెనేగన్ ఉంటే తనకొచ్చే పవర్స్ ఏంది, అట్లనే ఇంకా మనం దగ్గర ఉన్న వీక్‌నెసెస్ ఏంది, నరుటో స్టోరీ ఏ డైరెక్షన్‌లో వెళ్తది ఈ వీడియోలో అయితే మనం మొత్తం తెలుసుకుందాం. సో అందుకనే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మామ. ఇంకా సోదాపి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హలో మమ్మ, వెల్కమ్ టు మై క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్లో చాలా ఉంది. వెళ్ళి చూడండి, కంటెంట్ వస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇటాచి చిన్నప్పటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇటాచి చైల్డ్‌హుడ్ అయితే మన ఒరిజినల్ టైమ్ లైన్ లాగానే కొనసాగుతా ఉంటది. సో అప్పుడే మన మధ్య వచ్చి ఇటాచిని సీక్రెట్‌గా అదే మా దొంగ స్టార్టింగ్‌గా చూస్తా ఉంటాడు. సో మదరాకొచ్చేసి ఇటాచిలో ఇంటెలిజెన్స్, షేరింగ్ అండ్ పొటెన్షియల్ ఇంకా ఫ్యూచర్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అయితే కనిపిస్తాయి. సో అప్పుడే మన మదరా వచ్చి అనుకుంటాడు నగాటో కంటే బెస్ట్ చాయిస్ మన ఇటాచియే అని. సో మన మదరా వచ్చి ఇటాచితో డైరెక్ట్ బాతకాన్ని చేయకుండా దొంగ స్టార్టింగ్ అయితే రెనేగన్స్ అయితే ఇంప్లాంట్ చేస్తాడు. సో మన నరుటో సిరీస్ ఒరిజినల్ టైమ్ లైన్‌లో అయితే ఖచ్చితంగా 2 రెనేగన్‌లను అయితే ఇంప్లాంట్ చేయాలి. బట్ ఇక్కడ మన ఇటాచి అయితే లాజికల్‌గా రెండిటిని హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒకటిని అయితే మదర్ అయితే ఇంప్లాంట్ చేస్తాడు. సో ఇప్పుడు ఇటాచి దగ్గర రెనేగన్ ఇంకా షేరింగ్ అని అయితే 2 ఉన్నాయి. సో దాని తర్వాత మన ఇటాచి అయితే చాలా పెయిన్ అనుభవిస్తాడు మామ. సో రెనేగన్స్ వచ్చేసి మన ఇటాచి బాడీకి అయితే అంత తొందర అయితే సెట్ కావు. ఎందుకంటే మన ఇటాచి దగ్గర అయితే తక్కువ చక్రాన్ని ఉంటది. బట్ ఆ రెనేగన్స్ అయితే ఊకోగా మామ గుంజుతాడు చక్రాన్ని. అప్పుడే తన లోపల ఉన్న ఇల్నెస్ అయితే స్లోగా అయితే స్టార్ట్ అవుతా ఉంటది. బట్ మన ఇటాచి అయితే ఊకోడు మామ. సో చాలా రోజులు ట్రైనింగ్ తీసుకుని అయితే రెనేగన్ అయితే సీక్రెట్ గా అయితే కంట్రోల్ చేయడం అయితే నేర్చుకుంటాడు. ఇంకా అదొకటే కాదు, మన ఇటాచి వచ్చేసి షేరింగ్ ని కూడా కంట్రోల్ చేయడం అయితే నేర్చుకుంటాడు. ఇంకా మిగతా జుట్స్ కూడా ఫైర్ స్టైల్ జుట్స్, అట్నే తాయ్ జుట్స్ ఇవన్నీ అయితే నేర్చుకుంటాడు మామ. ఇంకా మనోడు వచ్చేసి కొంచెం పెరిగి పెద్దనాక అయితే ఆన్బుల్ అయితే జాయిన్ అవుతాడు. అక్కడ మిషన్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాడు. సో మనోడు వచ్చేసి ఇంకా శిశువితో కూడా కలుస్తాడు. సో ఇంకా అట్లా మన రియల్ టైమ్ లో ఎట్లా జరుగుతుందో అట్నే జరుగుతా పోతా ఉంటది. సో ఇంక అప్పుడే 9 టైల్స్ అటాక్ అయితే జరుగుతుంది. సో మన మినాటో ఇంకా క్వశ్చన్ అయితే ఇద్దరు చచ్చిపోతారు. నరుటో లోపల కొరమని అయితే సీల్ చేస్తారు. ఇంకా దాని తర్వాతకి డాంజోడ్ వచ్చేసి శిశువిచ్చి షేరింగ్ అని అయితే తీసుకుంటాడు. అయినా డాంజోడ్ ప్లాన్ కొంచెం తేడా అయితే శిశువిచ్చి ఎక్కేస్తున్నాం అమ్మవారిని. తర్వాత మన శిశువిచ్చి అయితే సూసైడ్ చేసుకుని అయితే చచ్చిపోతాడు. ఇంకా అప్పుడే మన ఇటాచి వచ్చి అయితే ఎంఎస్ అయితే యాక్టివేట్ చేస్తాడు. సో ఇప్పుడు మన ఇటాచి దగ్గర రెనేగన్ ఉంది, ఇంకా ఎంఎస్ కూడా ఉంది. సో మనోడు వచ్చేసి ఓన్లీ ఎంఎస్ తోనే ఒక ఊపు ఊపిండు మామ. ఇప్పుడు మన దగ్గర రెనేగన్ ఉంది, ఇంకా ఎంఎస్ ఉంది. సో ఇప్పుడు మన ఇటాచి దగ్గర అయితే డేంజరస్ అబిలిటీస్ అయితే ఉన్నాయి మామ. సుకియోమి, అమతరాసు, సుసానో, గెంజుట్సు ఇంకా మెయిన్ గా రెనేగన్ అబిలిటీస్. సో ఇప్పుడు ఇటాచి వచ్చేసి చాలా పవర్ఫుల్ గా అయితే మారిపోయింది మామ. ఇంకా సేమ్ నార్మల్ టైమ్ లైన్ లాగానే కురమ అటాక్ జరిగింది కాబట్టి అది తీసుకొని ఉచిహా క్లాన్ వాళ్ళకైతే అంటగడతారు. సో ఇప్పుడు లీఫ్ విలేజ్ ఇంకా ఉచిహా క్లాన్ వాళ్ళ మధ్యలో చిచ్చులు అయితే మొదలైనాయి. సో ఇంకా ఇటాచి దగ్గర రెనేగన్ ఉందని ఉచిహా క్లాన్ వాళ్ళందరికీ తెలిసిందే. సో మన ఇటాచి వచ్చేసి ఉచిహా క్లాన్ వాళ్ళకైతే ఒక వెపన్ లాగా అయితే తయారవుతాడు హిడెన్ లీఫ్ విలేజ్ మీద దాడి చేయడానికి. ఇంకా ఇటాచి కూడా ఇది అర్థమవుతుంది, నన్ను యూజ్ చేసుకుని హిడెన్ లీఫ్ విలేజ్ ని మొత్తం వేసేయాలనుకుంటారని. సో అప్పుడే రియల్ టైమ్ లైన్ లాగానే మన ఇటాచి అయితే నిర్ణయించుకుంటాడు విలేజ్ కావాలా క్లాన్ కావాలా అంటే నాకు విలేజే కావాలని. ఇంకా దాని తర్వాత మన ఇటాచి వచ్చి అయితే ఉచిహా క్లాన్ మొత్తాన్ని ఊచకోత పోనీకి అయితే రెడీ అవుతాడు. ఇంకా దాని తర్వాత మన ఇటాచి వచ్చేసి ఉచిహా క్లాన్ మొత్తాన్ని లేపేస్తాడు, సాస్కే బచాను వదిలేస్తాడు అంతే. ఇంకా దాని తర్వాత మన ఇటాచి వచ్చేసి అకాట్సుకిలో అయితే జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు అకాట్సుకిలో నగాటో దగ్గర అయితే రెనేగన్స్ అయితే లేవు. సో తను వచ్చేసి అకాట్సుకిని అయితే లీడ్ చేయడు. మన ఒబిటో వచ్చేసి సీక్రెట్ గా అయితే అకాట్సుకిని అయితే లీడ్ చేస్తా ఉంటాడు. ఇంకా అకాట్సుకి మెంబర్స్ అందరూ ఇటాచిని చూసి అయితే షాక్ అవుతారు తన రెనేగన్ చూసి. మెయిన్ గా ఒరోచిమారు కన్నులు అయితే ఇటాచి కన్నుల మీద అయితే పడతాయి మామ. బట్ మాక్సిమం ఈ ఒరోచిమారు అయితే ఇటాచిని అయితే గెలకడు. ఎందుకంటే మనం దగ్గర ఎంఎస్ ఉన్నప్పుడే ఏం పీకలేకపోయిండు. ఇప్పుడు రెనేగన్ కూడా ఉంది, గెలికితే మాత్రం సావే. ఇంకా మన ఇటాచి మిషన్స్ కూడా వెళ్తా ఉంటాడు మామ. ఇంకా నగాటో లైఫ్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది మామ. సో ఇప్పుడు వచ్చేసి మన నగాటో దగ్గర అయితే రెనేగన్స్ అయితే లేవు. ఇంకా ఒరిజినల్ టైమ్ లైన్ లాగానే తన ఫ్రెండ్ యాహికో అయితే చచ్చిపోతాడు మామ. సో మనోడు వచ్చేసి పెయిన్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వడు. కాకపోతే కోనన్ తో కలిసి అకాట్సుకి గోల్ అయితే ముందుకైతే తీసుకెళ్తా ఉంటాడు. మన నగాటో వచ్చేసి ఇప్పటికీ స్ట్రాంగ్ మామ. ఎందుకంటే మన నగాటో వచ్చేసి ఒక ఉజుమాకి. సో మన దగ్గర అయితే చక్ర అయితే చాలానే ఉంటది. ఇంకా మన జిరాసెన్సే కూడా కొంచెం ట్రైనింగ్ అయితే ఇచ్చింది కదా, అందుకోసమే పవర్ఫుల్ గా అయితే ఉంటాడు మామ. బట్ మరీ అంత మేజర్ రోల్ ఏం ప్లే చేయడు. ఇంకా మన జిరాసెన్సే వచ్చేసి అకాట్సుకి మీద అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉంటాడు. సో ఇప్పుడు మన టైంలో అయితే పెయిన్ అయితే లేడు. సో పెయిన్ వర్సెస్ జిరా ఫైట్ అయితే ఉండదు. సో మన జిరాసెన్స్ అయితే చచ్చిపోడు, బతికే ఉంటాడు. సో ఇప్పుడు మన జిరాసెన్స్ బతుకున్నాడు కాబట్టి నరుటో ట్రైనింగ్ లో అయితే చాలా చేంజెస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మన జిరాసెన్స్ అయితే బతుకున్నాడు, పెయిన్ అయితే జిరాని చంపలేదు కాబట్టి మన నరుటో మాకు అయితే సేజ్మోన్ నేర్చుకునేంత అవసరం ఏమి ఉండదు మామ. సో ఇప్పుడు పెయిన్ లేదు కాబట్టి హిడెన్ లీఫ్ విలేజ్ మీద ఎవరైతే అటాక్ చేయరు. సో అందుకోసం మన నరుటోజుమాకి సేజ్మోన్ నేర్చుకోవడం కాకుండా ఇంకా వేరే ట్రైనింగ్స్ అయితే తీసుకుంటాడు జిరా దగ్గర. సో ఇప్పుడు మన నరుటోజుమాకి అయితే తర్వాతకి అయితే సేజ్మోన్ అయితే నేర్చుకుంటాడు. సో ఇంకా బాగా అయితే యూజ్ చేస్తాడు మామ. ఇంకా మన డాంజోడ్ వచ్చేసి 6th హోకాగే అయితే అవ్వడు. ఇంక ఇప్పుడే మన సాస్కే వచ్చేసి ఇటాచి మీద పగ తెలుసుకునే అయితే ప్రిపేర్ అవుతా ఉంటాడు మామ. బట్ ఈ టైమ్ లో మన ఇటాచి వచ్చేసి రెనేగన్ హోల్డర్. సో సాస్కే వచ్చేసి ఇటాచిని అయితే డిఫీట్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది మామ. సో ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కూడా షురు అవుతుంది మామ. సో సాస్కే వచ్చేసి ఇటాచిని అయితే ఏం పీకలేడు మామ. కానీ మనకు తెలిసిందే మన ఇటాచి కావాలని ఓడిపోతాడు. సో ఆఖరికి మన ఇటాచి వచ్చేసి సాస్కే చేతిలో చచ్చిపోతాడు మామ. ఇంకా
ఫైవ్ కాగే సమ్మిట్ కూడా చేంజ్ అవుతుంది మామ. సో ఇంకా దాని తర్వాత ఒబిటో వచ్చేసి ఇటాచి గురించి అయితే నిజం చెప్తాడు సాస్కేకి. ఇంకా సాస్కే వచ్చేసి ఇటాచి ఎంఎస్ తీసుకొని ఈఎంఎస్ అయితే యాక్టివేట్ చేస్తాడు. సో సాస్కే వచ్చేసి ఎంఎస్ ని యాక్టివేట్ చేసి బండి సక్క డాన్జోవన్ దగ్గరికి అయితే కొడతాడు. ఆడబోయి డాన్జోవన్ అయితే లేపేస్తాడు. ఇంకా మన ఒబిటో వచ్చేసి ఒరిజినల్ టైమ్ లైన్ లో ఎట్లయితే నగటో దగ్గర నుంచి రెనేగన్ తీసుకున్నాడు, బట్ ఇప్పుడు ఏమంత కష్టపడకుండా సింపుల్ గా ఇటాచి దగ్గర నుంచి అయితే రెనేగన్ అయితే తీసుకుంటాడు. సో ఇంకా దాని తర్వాత ఒరిజినల్ టైమ్ లైన్ ఎట్లుంటదో అట్లనే జరుగుతా పోతా ఉంటది మామ. ఒబిటో వచ్చేసి 4th గన్ నింజా వారిని అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు. సో అందరు షినోబీస్ అయితే రీయానిమేట్ అవుతారు. సో ఇప్పుడు మన ఇటాచి ఉచిహా కూడా రీయానిమేట్ అవుతాడు మామ. కాకపోతే మన దగ్గర ఎంఎస్ ఇంకా రెనేగన్ అయితే ఉంటాయి. సో ఇటాచి వచ్చేసి కాబుటోతో ఫైట్ చేసి రీయానిమేట్ జుట్స్ అయితే స్టాప్ చేస్తాడు. ఇంకా సాస్కేతోని ఫైనల్ గా 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు మామ. ఇంకా దాని తర్వాత మన మదర్ ఉచిహా ఎంట్రీ అవుతుంది. సో అక్కడి నుంచి మన ఒరిజినల్ టైమ్ లైన్ లో ఎట్లుంటదో అట్లనే జరుగుతా పోతా ఉంటాయి మామ. నరుటో ఇంకా సాస్కేకి 6 పాక్ చక్ర వస్తుంది. ఇంకా కాగ్యో రివైవ్ అవుతుంది. సో వీళ్ళంతా కలిసి కాగ్యోని అయితే సీల్ చేస్తారు. సో ఇంకంతే మామ. ఏమైనా మర్చిపోయినా ఇటాచి దగ్గర ఉన్న వీక్నెస్ ఏంది? సో మనం దగ్గర ఉన్న మెయిన్ వీక్నెస్ ఏంటంటే తన ఇల్నెస్, ఇంకా అట్లనే తక్కువ చక్ర రిజర్వ్స్. దాని వల్ల మనోడు వచ్చేసి రెనేగన్ అయితే సరిగా కంట్రోల్ అయితే చేయలేకపోతాడు అంతే. కానీ ఒకవేళ ఇటాచికి హెల్త్ ఇష్యూస్ లేకపోతే మాత్రం నరుటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ షినోబిగా అయితే మారుతాడు. ఇంకంతే మామ. ఏం మర్చిపోలే అనుకుంటున్నా, ఇంకా ఏం బొక్కలు పెట్టలే అనుకుంటున్నా. ఏమైనా మర్చిపోతే ఇది మిస్ చేసినవరా పిచ్చోడా అని కామెంట్లు అయితే పెట్టండి. అట్లనే మన ముఖానికి అయితే ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి తలగబడదు మామ. జరబోయి ఆడ కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి కంటెంట్ అయితే ఇస్తా. ఇంకా మెయిన్ గా యానిమే అప్డేట్స్ ఉంటే మనం ఉంటే స్టోరీ పెడతా అక్కడనే. సో అందుకనే వెళ్ళి అక్కడ ఫాలో చేయండి. ఇంకా రెనేగన్ గురించి అయితే మంచిగా ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంకంతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్లో చాలా ఉంది, వెళ్ళి చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాం అలా. బాయ్.